వచ్చిందా? అదే స్థలం ఇస్తాము 35,000 కట్టమంటున్నారండి. 35,000 కట్టమంటలేదు. అదే అమ్మా మీరు ఎవరు ఇక్కడ ఆర్పీలు ఎవరు? ఆర్పీ ఎవరు? ఈ ఏరియా ఆర్పీ ఎవరమ్మా? ఇందాక అందరూ లైనప్ లో ఉన్నారు. అది ఇల్లు కట్టుకోవడం కోసం అడిగి ఉంటారు. అమ్మా మీరే ఆర్పీ ఇక్కడ మీరేనా? ఇలా ఒకసారి ఇలా రండి. అదే ఇల్లు కట్టడానికి సార్ అడిగారు. ఏం కంప్లైంట్ ఏం కాదు, ఆశ్చర్యం ఏం పోవద్ది. మీరేం తప్పు చేయలేనప్పుడు మీరెందుకు భయపడిపోతారు? 35,000 కట్టమని చెప్తున్నాను మేడం. ఇప్పుడు అది ఆప్షన్ 3. మీరు పబ్లిక్ చాలా చోట్ల గడపగడపలు ఏమొస్తుందంటే ఇల్లు పట్టా ఇచ్చారు 35,000 కట్టమంటున్నారు, ఇల్లు కట్టాలంటే అనేది నెగిటివ్గా వెళ్తుంది. మీరు మీ బాధ్యత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక నిమిషం చెప్పేది వినండి అమ్మ. ఆప్షన్ 3 అనేది ఉంది. మీరు ఇక్కడ ఉండి ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళారు కాబట్టి 1,80,000 ఇస్తారు, మీరు కట్టుకున్నా పర్వాలేదు. 35,000 కట్టలేనంటే అలా ఉంచేయండి. ఆప్షన్ 3ని తీసి మీరు ఎప్పుడన్నా కట్టుకోవచ్చు. దానికి టైం లిమిట్ ఏమన్నా ఉంది? ఇంతకాలం ఇల్లు కట్టాలని మీకు ఇస్తారు. మీకు ఓపుకుంటూ ఇప్పుడు కట్టుకోవచ్చు, ఎప్పుడైనా ఇస్తారు 1,40,000. లేదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళి మీరు కట్టుకోలేరు అనుకున్నప్పుడు 1,80,000తో పాటు వేరే కాంట్రాక్టర్కి ఇచ్చారు. మీలాంటి కొంతమంది కట్టుకోలేని అన్న వాళ్ళ కోసం ఆప్షన్ 3 కోసం అప్పుడు ఏం చేస్తారు? 1,80,000కి అదనంగా 35,000 మీ దగ్గర నుంచి బ్యాంక్ లింకేజ్ పెడతారు. అది కాకుండా సిమెంట్ 470 రూపాయలు 450 రూపాయలు ఉంటే 270 రూపాయలకి ఇస్తారు. సిమెంట్ 60%, 40% డిస్కౌంట్లో సిమెంటు, 40% ఉన్న రేటు మీద తగ్గించి స్టీలు, ఇసుక ఫ్రీగా ఇస్తారు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి కాంట్రాక్టర్కి ఇచ్చారు. మీరు వెళ్ళి వచ్చి చేసుకోలేరు కాబట్టి అప్పుడు ఆ కాంట్రాక్టర్ ఒక ఎస్టిమేట్ వేసాడు. ఇవన్నీ ఇవ్వగా నాకు ఇంత అమౌంట్ పడుతుందండి, దానికోసం 35,000 కడితేనే మీకు పట్టా ఇస్తాం. మీకు ఆల్రెడీ మీ 1 సెంట్ పట్టా మీకు ఇచ్చేసారు. మీకు మేము ఇప్పుడు కట్టుకోలేము, తర్వాత ఎప్పుడో కట్టుకుంటాం, 35,000 మీరు పెట్టలేము అనుకుంటే శుభ్రంగా మీ 1 సెంట్ తీసుకుని వాళ్ళు తీసుకెళ్ళి మ్యాపింగ్ చేస్తారు, రాళ్ళు వేసి నీ సైట్ నీకు చెప్తారు. నీ సైట్ అలా నీకు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. అది కరెక్ట్. మీ అందరి దగ్గర ఇల్లు ఇస్తానని ఎప్పుడు ఇచ్చాడు? 2019 ఎలక్షన్ 3 నెలలు ఉందండి. అదంతా ఉత్తుది. జగన్ గారు వచ్చాకని ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. టిట్కో అనేది ఇప్పుడు లేదు, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేశారు. టిట్కో అవకాశం లేకుండా ఎక్కువ డీడీలు కట్టించుకున్నారు. నీకు అర్థమైంది కదా? 35,000 ఎవరికి నీ కోసం తీసుకునేది. నీకు లేదనుకున్నావు అనుకో, నీకు ఎక్కడే పని ఉంది, కొంతకాలం ఎక్కడ ఉందాం అనుకుంటే కనుక అందరికీ చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంత వివరంగా ఈ కంప్లైంట్స్ రిపీట్ అవ్వకూడదు. ఆప్షన్ 1 వాళ్ళు పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళనే కట్టుకోమనండి. చాలా చోట్ల ఏమవుతుందంటే 35,000 ఇస్తేనే పట్టా ఇస్తా అంటున్నారు. అవేర్నెస్ లేక చెప్పేటప్పుడు వివరంగా చెప్పండి. ఎందుకంటే మనం 35,000తో పాటు ఇది 1,80,000తో పాటు మనం ఇచ్చే బెనిఫిట్ ఇంకో 70,000 అవుతుంది. సిమెంటు, స్టీలు, స్టాండు, శానిటేషన్, ఎలక్ట్రికల్ ఇచ్చే 40% డిస్కౌంట్ కలిపితే. సిమెంట్ ఎక్కడ దొరుకుతుంది? వేళ ఎంత ఉంది? సిమెంట్ 450 రూపాయలు పైన ఉంది. ఇప్పుడు ఎంత? మనం ఇచ్చేది 270 రూపాయలకి ఇస్తున్నాం. వీళ్ళకి ఇచ్చే సిమెంట్ బస్తా మనం వేసే అకౌంట్ కాస్ట్ అవి తెలియాలి వాళ్ళకి. తెలియక చాలామంది అలా అనుకుంటారు.